guys, welcome back to Punavilla YouTube channel. So ఇవాళ మేమైతే ఆవకాయ అయితే పెడుతున్నామన్నమాట. సో ఫస్ట్ అయితే ఫ్రైడే మొక్కలైతే ఎండలో అయితే ఆరబెట్టాలి. ఈ పెద్దవి అలాగే చిన్న చిన్న ముక్కలు మాగా అయితే పెట్టాలి. ఇదేమో పెద్ద ఆవకాయకి. అలాగే వెల్లుల్లిపాయలు. సో ఈ రెండు అయితే బాగా అయితే ఎండుకోవాలన్నమాట. ఆల్రెడీ కొన్ని అయితే ఇవి అయితే ఎండిపోయి కొంచెం లైట్గా, ఇవి అయితే ఇంకా ఎండాలి. లైట్గా అయితే ఎండిపోతున్నాయి. సో సాయంత్రంకి అయితే బాగా ఎండిపోతాయి. సో సాయంత్రం అయితే మేమైతే పచ్చడి అయితే స్టార్ట్ చేసేస్తాం. చిన్న ముక్కలుగా కొట్టుకొని ఎండలో అయితే ఆరబెట్టుకోవాలన్నమాట. లేకపోతే పెద్దవి అన్నా కొట్టుకోవచ్చు. ఇలా చిన్నవి పెట్టుకుంటే మాకైతే సూట్ అవుతాయి. ఈ మాగాకైతే మామిడికాయలు అనేది 45 మామిడికాయలు అయితే తీసుకున్నాము. అలాగే ఈ మామిడికాయలు ఏమో 50 అయితే తీసుకున్నాము. ఆవకాయకి అయితే చూడండి. ఇప్పుడైతే పచ్చడి పెట్టడం స్టార్ట్ చేద్దాం. ఇలాంటి సైజులో అయితే కట్ చేసుకోవాలి మీరు. అప్పుడే ముక్క అనేది బాగా అయితే 45 మ్యాంగోస్ మాట. సో మాకైతే 3 కొంచెం అయితే పట్టింది. మీకు ఎంత పడుతుందో అయితే కామెంట్ చేయండి. ఎన్ని మ్యాంగోస్ తీసుకున్నారని కూడా కామెంట్ చేయండి. ఇవన్నీ మా ఆవకాయ. ఇంకా ఇప్పుడు మనం ఆవకాయ పచ్చడి పెట్టుకుందాం రండి. మీకు పక్కా కొలతలతో 2 కొంచాల ఆవకాయ ముక్కలకి ఎంత పడుతుంది ఏంటి అన్నది మీకు ఈ వీడియోలో చెప్తానండి. మేమైతే ఎలా పెట్టుకుంటాం మా కొలతల ప్రకారం చెప్తున్నాను. మీ ఇష్టం మీదండి. ఇప్పుడు 2 కొంచాల ఆవకాయ ముక్కలకి 3 తవ్వల కారం, 3 తవ్వల ఆవపిండి, 2 తవ్వల సాల్ట్, ఉప్పు అండి. మన ఆవాల్ని ఎండలో ఎండబెట్టుకునండి మిక్సీలో పొడుం కింద ఆడుకోవాలి. ఆ మిక్సీలో పొడుము ఆడుకున్న తర్వాత జల్లించుకుంటే మంచిది. ఆవపిండి మెత్తగా వస్తుంది. జల్లించుకున్న తర్వాత మనకి ఆ ఆవపిండిని ఆవపిండి, కారం, ఉప్పు మొత్తం ఇందులో కలుపుకుంటున్నాము కదండి. అలాగ మెత్తగా మనము కలుపుకోవాలి. అందులోనే మెంతులండి, ఒక గుప్పుడు మెంతులు, ఒక గుప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. మనం ఇవన్నీని ఆవపిండిని, కారం, ఉప్పు అన్నీ కలిసి వరకు ఇప్పుడు మేము ఎలాగైతే కలుపుతున్నామో అలా కలపాలండి. అలా కలపడం వల్ల ఏమవుతుందంటే మొత్తం అన్నీని అందులో కలిసిపోయి ముక్కకి బాగా పడతాయి అన్నమాట. చూడండి అలా కలుపుతున్నాము. మీకు కారం కలర్ లేదేమో అనుకుంటారు, వీడియోలో అలా కనిపిస్తుందండి. మేము ఆవకాయ మిరగాయలు ఆడిచ్చామండి. ఇది ఆవకాయ కారం. ఆవకాయకి ప్రత్యేకించి మిరపకాయలు ఆడిస్తాము. ఇది ఆవకాయ కారం అనమాట. మేము కారాన్ని ఇంట్లోనే ఆడించుకుంటాం. అదిగోండి మెంతులు కూడా వేశారు కదండి. మెంతులు మేము ఎలాగైతే కలుపుతున్నామో మీరు కూడా అలా కలుపుకుంటే బాగా ముక్కకి అందులోని మొత్తం అన్ని మొత్తం కలిసిపోయి ముక్కకు బాగా పట్టి గ్రేవీ మనకి ఎక్కువ వస్తుందండి. ఊట మేము 2 కొంచాల ముక్కలు తీసుకున్నామండి. మేము కొంచెం అంటే 4 కేజీల లెక్క అనమాట. మా ఊర్లో కొంచాన్ని 4 కేజీలు అంటాము. 2 కొంచాలంటే ఇది 8 కేజీలు ముక్కలండి. 8 కేజీలకి నేను చెప్తున్నాను అనమాట. అంటే మేము 2 కొంచాలకి చెప్తున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం ఆయిల్ వేసుకుని అలాగా కలుపుకోవాలండి. ఆయిల్ ఇంతకి కొంచానికి కేజీ పట్టేస్తుందండి. వేరుశనగ నూనె అనమాట. వేరుశనగ నూనె వాడుతున్నాం మేము. పచ్చడికి వేరుశనగ నూనె వేస్తారు కదండి. వేరుశనగ నూనె అలా కలుపుకున్న దాంట్లోనండి మనం మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు వేసి దాని మీద కొంచెం నూనె వేసుకుంటే మనకు ముక్కలకి ఈ గ్రేవీ అన్నది అంటుకుంటుంది. శుభ్రంగా మొత్తం అంతా దీని ముక్కలు అన్నట్లకి అంటుకుంటుంది. నూనె కూడా వేస్తున్నామండి మనం. ఇప్పుడు మేము నూనె ఎలాగేసామండి అలా వేసుకుంటా మీరు పచ్చడి ముక్కలు మొత్తం గ్రేవీని అంతా కలుపుతూ ఉండాలండి. ఉప్పు కారం అన్నిని కలుపుతూ ఉంటే
ఆ ముక్కలకు బాగా పడుతుంది. మేము ఎలా కలుపుతున్నామో అలా కలపండి. మేమైతే పచ్చడి ఎలా చేసుకుంటామండి, ఒక్కొక్కళ్ళు ఒకలా చేసుకుంటారనుకుంటాను. మేమైతే ఎలా చేసుకున్నాం ఆ పచ్చడి చేసింది మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి. కాకపోతే మేము చేసే విధానం చెప్తున్నాం అంతే. కొంచానికి కేజీ నూనె మాత్రం కంపల్సరీ వేసేయాలండి. నూనె ఎక్కువ ఉంటే మనకు పచ్చడి నిల్వ ఎక్కువ ఉంటదండి, పాడవదు. మనం పచ్చడిలో నూనె ఎప్పుడూ కూడా ఎక్కువ ఉండేలాగే చూసుకోవాలండి. అలా ఎక్కువ ఉండడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటది. ఒక్కొక్కళ్ళకి సంవత్సరాలు కూడా ఉంటదండి. మేము సంవత్సరానికి సరిపడా నిల్వ పచ్చడండి ఇది. అప్పటికప్పుడు తినేసేది గట్టా కాదు. సంవత్సరం పాటు మనకు నిల్వ ఉండేలాగా పెట్టుకునే పచ్చడి. ఒక్కొక్కళ్ళకి సంవత్సరంన్నర కూడా ఉంటది. మేము ఇందుకే మామిడికాయలని కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలు తీసుకున్నామండి. టెంకా గట్ట బాగుంటుందని. ఇవి కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలండి. కొంచెం కోసామన్నమాట. ముక్క బాగుంటది, ఎక్కువ పాడవకుండా ఉంటదని కొత్తపల్లి కొబ్బరి తీసుకున్నాం. రసాలు కూడా తీసుకోవచ్చండి. మేమైతే కొత్తపల్లి కొబ్బరి తీసుకున్నాం. దీన్ని మనం జాడీలో స్టోర్ ఇది నా చిన్నప్పటి నుంచి ఉన్న జాడీ అండి. అప్పటి నుంచి పచ్చడి ఎప్పుడు చేసినా కూడా ఈ జాడీలోనే స్టోర్ చేస్తారు. జాడీలో మనం కొంచెం నూనె వేసుకుందాం. ఈ ముక్కలు వేసేటప్పుడు కొంచెం నూనె వేసుకోవాలండి. అలా వేసుకున్న తర్వాత ఒకసారి జాడీలోని నూనె వేసాను కదండి, చూడండి. అలా ముందు మాత్రం నూనె వేయండి. మీరు ఎందులో స్టోరేజ్ చేసుకున్నా కొంచెం నూనె మాత్రం వేయడం మర్చిపోవద్దు. జాడీ అనే కాదు, మనం ప్లాస్టిక్ డబ్బాల్లోనన్నా స్టోర్ చేసుకుంటాం కదండి, డబ్బాల్లోని. అందులో కూడా నూనె వేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు పచ్చడిని మనం స్టోరేజ్ చేసుకున్నాం కదండి, జాడీలోని ఇలా స్టోరేజ్ చేసుకోవాలి. ఇదండి మేము పెట్టుకున్న ఆవకాయ పచ్చడి అండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పూర్ణిపిల్ల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా పచ్చడి ఎలా ఉందో. ఇంకా